హలో ఫ్రెండ్స్, ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ ఫైన్. సో టుడే నేనైతే 3 AM లేచాను. ఫస్ట్ క్వాంటిటేటివ్ 1 అవర్ సాల్వ్ చేశాను. ఈరోజు నుండి 3 o'clockకి లేవాలి, ట్రై చేయాలి అని డిసైడ్ అయ్యాను. వై? బికాజ్ ఇప్పుడైతే ఏ డిస్టర్బెన్స్ అనేది ఉండదు, హ్యాపీగా కూర్చొని చదువుకోవచ్చు. మార్నింగ్ ఆఫ్టర్ 9 AM అయితే నాకు ఒక 2 hours తప్పించి రిమైనింగ్ టైం అస్సలు చదవటం కుదరట్లేదు. ఇంత ఎర్లీగా చదవటానికి లేవటం అయితే ఫస్ట్ టైం. సో కొంచెం ఈరోజు అడ్జస్ట్ అవ్వాలి అండ్ ఉన్న టైంలో ఎంత వీలైతే అంత చదువుతాను. అండ్ అప్కమింగ్ ఆర్ఆర్బి పీఓకి ఎట్లా టైం డివైడ్ చేసుకోవాలి అని ప్లాన్ చేసుకుంటాను. ఇన్ మై నెక్స్ట్ వీడియో ఐ లెట్ యూ నో ఆల్. తర్వాత రీజనింగ్ 4 sets ఆఫ్ పజిల్స్ గైడ్లీ పీడిఎఫ్ నుండి సాల్వ్ చేసా ఫర్ 20 minutes. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ కేస్లెట్ డిఐస్ సాల్వ్ చేసి ఇంకొక 45 minutes కరెంట్ అఫైర్స్ చదివాను. యాక్చువల్లీ నేను డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్సా లేకపోతే వీడియో సోర్సా అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. కొంచెం అంటే ఒక 1-2 days కొంచెం ఫస్ట్ పీడిఎఫ్ చదివి తర్వాత మళ్ళీ వీడియోస్ చూసి అట్లా అయితే దెన్ నాకు ఏదైతే రీచ్ అవుతుందో అది ఫిక్స్ అవుదాము అని చెప్పేసి ఆఫ్టర్ దట్ బ్రేక్ తీసుకొని 8 o'clockకి ఎడిటోరియల్ లైవ్ క్లాస్ చూశాను. అండ్ దెన్ ఆర్ఆర్బి పీఓ లైవ్ మాక్ ఆలివ్ బోర్డ్ నుండి అటెంప్ట్ చేశా. స్కోర్ అయితే ఇలా వచ్చింది. తర్వాత మెయిన్స్ మాక్ కూడా ఒకసారి ఇద్దాము అనేసి అనుకున్నాను. ఎందుకంటే కొంచెం లాంగ్ అవర్స్ కూర్చొని ట్రై చేస్తే ఏమవుతుంది, అసలు ఇవ్వగలనా లేదా అని చెప్పి. అండ్ ఆల్సో ఏంటి గుర్తున్నాయా, టాపిక్స్ ఏమైనా, టైం ఏమైనా తీసుకుంటున్నానా అవన్నీ కూడా ఒకసారి అంటే చెప్పాను కదండి, ఈరోజంతా లైక్ ఒకసారి చెక్ చేసుకునే ప్రాసెస్లోనే ఫస్ట్ డే పెట్టుకున్నాను నేను. కానీ స్కోర్ అయితే వర్స్ట్గా వచ్చింది మెయిన్స్కి. కానీ స్కోర్ పక్కన పెడితే ఈ లాంగ్ అవర్స్ సిట్టింగే నాకు చాలా కష్టం అనిపించింది. అందుకే రీజనింగ్ ఫస్ట్ అటెంప్ట్ చేశాను. అంటే ఫస్ట్ సెక్షనే రీజనింగ్ వచ్చింది, బికాజ్ ఈవెన్ మెయిన్స్కి కూడా సెక్షనల్ టైమింగ్ వచ్చేసింది అని తెలుసు కదా. సో ఈ రీజనింగ్ అటెంప్ట్ చేశాక నాకు రిమైనింగ్ సెక్షన్స్ అసలు స్కిప్ చేస్తూ వెళ్ళిపోయాను. క్వశ్చన్స్ కూడా అసలు ట్రై చేయాలని కూడా ఏమీ అనిపించలేదు. బట్ ఇలా నేను చేసినట్లు మీరైతే అసలు చేయొద్దు. Okay friends, see you in my next video. Happy study.